తెలుగు కన్నడ భాషల మధ్య విడదీయగా రాని బంధం పెనవేసుకుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక సాహిత్య మందిర్ 90వ వార్షికోత్సవ వేడుకల లోగో సావనీర్ను కాచిగూడ లింగంపల్లిలోని కార్యాలయంలో కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. 90 సంవత్సరాలుగా కర్ణాటక సాహిత్య మందిర్ ద్వారా అందిస్తున్న సేవల్ని ప్రశంసిస్తూ మరింత విస్తృతం చేయాలని సూచించారు. సేవా సాహిత్య రంగాల్లో కన్నడిగులు తెలుగు ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నారని అన్నారు. సాహిత్య ఆధ్యాత్మిక సేవా రంగంలో కన్నడీలు రాణిస్తున్నారని తెలిపారు. కర్ణాటక శిక్షణా సమితి అధ్యక్షుడు సురేంద్ర కులకర్ణి, కర్ణాటక సాహిత్య మందిర్ అధ్యక్షుడు సురేంద్ర, కార్యదర్శి నరసింహమూర్తి, కోశాధికారి అదిల్ అబార్, రమేష్, మంజునాథ్, రాఘవేంద్ర దేశాయ్ పాల్గొన్నారు. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಇವೆರಡೂ ಒಂದು ರೀತಿ ಅಣ್ಣ ತಮ್ಮ ಮತ್ತು ಅಕ್ಕ ತಂಗಿಯರ ತರ ಬದುಕಿ ಬಾಳಿರುವಂತ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರದ ಬಹುತೇಕ ಮಾತೃಭಾಷೆ ತೆಲುಗು ಮತ್ತು ಕನ್ನಡ ಅಂದ್ರೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಅಂತ ಅನ್ಸಿಲ್ಲ. ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಬಯಸಿದಂತ ನಮ್ಮೂರಿಗೆ ಫೇಮಸ್. ನಾನು ಬೆಳಿಗ್ಗೆ ಬಂದು ಸುಮ್ಮನೆ ಓಡಾಡ್ತಿದ್ದೆ, ಎಲ್ಲೂ ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಬೆಳಿಗ್ಗೆ ಇವರ ಬಗ್ಗೆ ಇನ್ನೊಂದು ವಿಷಯ ಹೇಳಬೇಕಂದ್ರೆ, ನಮ್ಮ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರದ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಸ್ವಾಗತ, ಎಲ್ಲರಿಗೂ ಸುಸ್ವಾಗತ. 90ನೇ ವರ್ಷದ ಸಂಭ್ರಮದ ಕಾರ್ಯಕ್ರಮ. ಈ ತರ ಇನ್ನೊಂದು ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಮಂದಿರ ಇದೆ. ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಟೈಮ್ ಬರ್ರಿ ಅಂತ 2 ಅವರ್ಸ್ ಟೈಮ್ ಕೊಟ್ಟರು. ಆ ಟೈಮ್ ಹೋಗಿದ್ದೀವಿ. ಸರ್ ಈಗ ನೋಡ್ರಿ, అదే ಬರ್ತೀನಿ. చప్పాళి తట్టోದ್ರಿಂದ రక్త సంచలన. అందరికీ నమస్కారం. నేను సురేంద్ర కటిగేరి అని, కర్ణాటక సాహిత్య మందిರದ అధ్యక్షుడు. ఈసారి మా కర్ణాటక సాహిత్య మందిర 90th ఇయర్
సెలబ్రేషన్ చేస్తున్నాము ఏప్రిల్ 11 and 12. దీనికి మనకు 1 year లాంగ్ కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి త్రూఅవుట్ ద ఇయర్ సెలబ్రేషన్స్ విల్ బి గోయింగ్ ఆన్. 2 daysలో ఉన్నాయి. ఇవాళ రేపు ఈ 90 years అయింది ఈ కర్ణాటక సాహిత్య మందిర అయి 19 years నుంచి 90 years నుంచి ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్ 1936లో స్టార్ట్ అయింది ఇది. సో ఫ్రమ్ దట్ డే టుడే ఎంతో పెద్ద పెద్ద మనుషులందరూ దే హావ్ డన్ దేర్ హార్డ్ వర్క్, కష్టపడి ఈ సంస్థాన్ని నిలబెట్టారు. సో వీఆర్ గోయింగ్ ఆన్ టు కంటిన్యూయింగ్, అదే కంటిన్యూ చేస్తున్నాం. ఫర్ ద పాస్ట్ 8 years నుంచి మా టీమే ఉంది. నేనే 3rd termలో ప్రెసిడెంట్ ఉన్నా. నరసింహమూర్తి ఆల్సో విత్ మీ ఓన్లీ. మేమే చేస్తున్నది 8 years నుంచి కంటిన్యూస్ నడుస్తుంది. రెగ్యులర్లీ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. వివిధ కార్యక్రమం చేస్తాం. మనకు పెద్దది కార్యక్రమం అంటే ఇయర్లో నవరాత్రి సెలబ్రేషన్స్. నవరాత్రి సెలబ్రేషన్లో 10 రోజు కంటిన్యూస్లీ 10 days మొత్తం ఈవినింగ్ ఎవ్రీడే వేరే 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 కార్యక్రమం పెట్టుకుంటాం. దాసవాణి ఉంటుంది, డ్రామా ఉంటాయి, ఫ్యాన్సీ డ్రెస్ ఉంటాయి, పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ ఉంటాయి, పెద్దలకి కూడా ఫ్యాన్సీ డ్రెస్ పెడతాం. ఇట్లా అన్ని 10 days వేరే వేరే కార్యక్రమం చేసి మేము దసరా లాస్ట్ డే మనం అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. చిన్న పిల్లల నుంచి అందరికీ చేయాలని ఉంటుంది. మనం ఈ ఏరియా కర్ణాటకలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ దీంట్లో పార్టిసిపేట్ చేయనిస్తాము. అండ్ ఎవరు ఇంకా కింద నుంచి పైన వచ్చే ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళకి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కర్ణాటక నుంచి కూడా బీదర్, గుల్బర్గా, రాయచూర్, బెంగళూరు నుంచి కూడా అన్ని ఆర్టిస్ట్కి మేము ఈ 10 రోజుల్లో ఒక రోజున ఛాన్స్ ఇస్తాం. ఇలాగ మా కంటిన్యూస్లీ త్రూఅవుట్ ద 90 years నుంచి నాడహబ్బ నవరాత్రి సెలబ్రేషన్ నిరంతరంగా నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ మెయిన్. మనకు పెద్ద పండగ అంటే ఇయర్లో నవరాత్రి ఉంది. ఆ 10 days త్రూఅవుట్ ద ఇయర్ మేము చేస్తాం. సో అందరికీ ఆహ్వానం ఉంది. టుడే టుమారో ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు పార్టిసిపేట్ అండ్ ఎంజాయ్ ది సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. నేను నరసింహమూర్తి, కర్ణాటక సాహిత్య మందిర కార్యదర్శిని. కర్ణాటక సాహిత్య మందిరం ఈ సంవత్సరం 90వ సంవత్సరం 90 years సెలబ్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఈ 90 years సెలబ్రేషన్లో 2 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి పొద్దున్న ఇది జరిగింది, సాహిత్య మందిరం లోగో రిలీజ్ కిషన్ రెడ్డి గారు చేశారు. తర్వాత సాహిత్య మందిరం పరిచయ పుస్తకం రిలీజ్ అయింది. ముఖ్య అతిథులుగా కేంద్ర సచివులు కిషన్ రెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, ఇంకా కొంతమంది వచ్చినారు. రిటైర్డ్ సుధేంద్ర కులకర్ణి గారు కూడా వచ్చారు. దీనికి ఈ కార్యక్రమం సాహిత్య మందిరం 2 రోజుల పాటు జరుగుతుంది. ಈ ಕಾರ್ಯಕ್ರಮಾనికి ಸಹಾಯ ಮತ್ತು ಸಹಕಾರ ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಇಲಾಖೆ ಬೆಂಗಳೂರು, కర్ణాటక నాటక అకాడమీ బెంగళూరు వాళ్ళు కూడా సహాయం చేశారు, స్పాన్సర్ చేశారు. తర్వాత కవిగోష్ఠి గడిచింది. కవిగోష్ఠికి మన తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు వచ్చి భాషణం చేశారు. మళ్ళీ వాళ్ళని రేపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కవులు కవయిత్రులు పాల్గొన్నారు దీంట్లో. కన్నడ నాటక అకాడమీ వాళ్ళ దీంట్లో ఇవాడ ఒక కవిగోష్ఠి, విచార కవిగోష్ఠి నడిచింది. రేపు కూడా ఇప్పుడు ఈ రోజు సాయంత్రం సుగమ సంగీత కార్యక్రమం నడుస్తుంది. బెంగళూరు నుంచి వచ్చింది అతండ. తర్వాత రేపు పొద్దున్న మహిళా గోష్ఠి ఒకటి ఉంది, పురుషుల గోష్ఠి ఒకటి ఉంది. సాయంత్రం కన్నడ నాటకం కూడా ఉంది. కన్నడ నాటకాన్ని కర్ణాటక నాటక అకాడమీ కూడా స్పాన్సర్ చేసినారు.